తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం వల్లివేడు పంచాయతీ వల్లివేడు హరిజనవాడలో కనీవిని ఎరుగని రీతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. విగ్రహ వ్యవస్థాపకులు క్రీస్తు శేషులు జి సుబ్రహ్మణ్యం, ఏ గోవింద్, టి పరదేశి, టి బాబు వారి సహకారంతో విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పిఎస్ఎన్ మూర్తి, ఎన్ సిద్ధోజీరావు చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా గ్రామానికి విచ్చేసిన వీరికి స్థానిక ప్రజలు, వివిధ సంఘ నాయకులు కలిసి ఘన స్వాగతం పలికారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జోహార్ అమర్ రహే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని నినాదాలు చేశారు. అనంతరం సమావేశం నిర్వహించి వారు మాట్లాడుతూ వల్లివేడులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. శాంతియుతంగా మన హక్కుల కోసం పోరాటం చేసి వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. దేశానికి, జాతికి సంఖ్యాబలం ఒక్కటే సరిపోదు. విద్యావంతులై ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడు ఆ జాతి బాగుపడుతుందని, అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఓ మైక్రో ఇరిగేషన్ కృష్ణమూర్తి, గోవింద్, టి బాబు, టి పరదేశి, గ్రామ పెద్దలు, యువత, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. విగ్రహం పెట్టుకోవాలంటే అది ఎస్సీలు ఎస్టీలు ఉన్నటువంటి ప్రాంతాల్లోనే పెట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే నేను నా ఆలోచన ఏంటి అంటే, ఆయన ఒక్క ఎస్సీలకి ఎస్టీలకే కాదు, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయనకు రుణపడి ఉన్నారని చెప్పొచ్చు. ఏ విధంగా అన్నప్పుడు కొన్ని మీకు చెప్పగానే నేను ఫ్లెక్సీల ద్వారా కూడా చూపించడం జరిగింది. ఈ రోజు మనం అందరూ కూడా ఓటు హక్కు అనుభవిస్తున్నామంటే అది బికాస్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఒకప్పుడు మనకు ఓటు హక్కు లేదు. ఓటు హక్కు ఎవరిచ్చారు మనకు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చట్టసభలో మనకు అనుగ్రహించారు. కాబట్టి మనం ఈ రోజు ధారాళంగా స్వతంత్రంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నాం. అయితే ఈ ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి అనేది కూడా ఆయన చెప్పారు. మీరు ఒక విజ్ఞతతో ఆలోచించి మనం పరిపాలన చేసేటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా మనకు సమాజానికి ఉపయోగపడతారు, మన గ్రామానికి ఉపయోగపడతారు, మన అవసరాలు తీరుస్తారు అని నమ్ముకున్నప్పుడు ఆ విధంగా ఆలోచించి మనం ముందుకెళ్లి ఓటు హక్కు వినియోగించుకుంటే తప్పకుండా అది విలువ సమాజానికి ఉపయోగపడుతుంది. కానీ రెండు పక్కల నుంచి మెట్లు కట్టి దానికి దండలేసేటప్పుడు అంబేద్కర్ విగ్రహానికి ఏ విధమైన ఆటంకం లేకుండా దండలేసే విధంగా డిజైన్ చేసి ఇంకా ఒక గుడి మాదిరిగా ఇక్కడ అంబేద్కర్ కి గుడి కట్టినటువంటి ఈ వల్లివేడు గ్రామస్తులందరికీ కూడా నేను పాదాభివందనం చేస్తున్నాను. చాలా అద్భుతమైనటువంటి విగ్రహం మీరు కట్టించారు. ఇక్కడ విగ్రహం కట్టుకుని అంబేద్కర్ ని మీరు ఎక్కడ పెట్టుకున్నారు? ఎక్కడ పెట్టుకున్నారు? మా గుండెల్లో. అంబేద్కర్ ఎక్కడ పెట్టుకున్నారు? మా గుండెల్లో. ఊరి మధ్యలో గుడి కట్టి మీ గుండెల్లో పెట్టుకున్నారు. మీ అందరికీ నేను మనవి చేసేది ఒక్కటే, గుండెల వరకు ఎక్కిన అంబేద్కర్ ని నెమ్మదిగా నెత్తికెక్కించుకోవాలమ్మా. గుండెల్లో పెట్టుకుంటే పూజతోటి సరిపెడతాం. నెత్తికెక్కించుకుంటే అంబేద్కర్ ని మెదడులోకి ఎక్కించుకుంటే అంబేద్కర్ ని అర్థం చేసుకుంటాం. అంబేద్కర్ ని అర్థం చేసుకున్నారంటే ప్రపంచంలో ఎవ్వరూ చేయలేడు. ఇంకా మీ పిల్లలు ప్రపంచం నలుమూలలో వెళ్ళిపోతారు. ఎక్కడ ఏ విధంగానైతే అద్భుతమైన బూట్లు వేసుకుని, అద్భుతమైన సూట్ వేసుకుని, అద్భుతమైన కళ్ళజోడు పెట్టుకుని, అద్భుతమైన గ్రంథాన్ని చేతులు పెట్టుకుని ప్రపంచానికి దిక్చూసిలాగా మేలుడు చూపిస్తాడు చూసారా? అదే విధంగా మీ కడుపున పుట్టిన ప్రతి బిడ్డలో కూడా అంబేద్కర్ లాగా ఘనమైన జీవితాన్ని గడుపుతారు. దేశానికి వెళ్ళినా, ఎందుకు వెళ్ళినా అంటే ఏ పదవి చేసినా, ఏ చదువు చదివినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా పూజలందుకునే వ్యక్తిలాగా తయారవుతారు మీ బిడ్డలు. ఆదర్శంగా నిలబడతారు మీ బిడ్డలు.